హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కెమెరా ఫిల్టర్ గురించి ఫోటోషాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో వీడియోని ఫుల్గా చూడండి. ముందుగా మీరు ఫైల్ క్లిక్ చేయండి. ఫైల్ క్లిక్ చేసినట్లయితే పైన మనకు ఓపెన్ అని కనిపిస్తుంది. లేదంటే మనం షార్ట్ కట్ కీస్ వాడి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కంట్రోల్ క్లిక్ చేసుకుని మనం కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన ఇమేజ్ అనేది దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీంట్లో మనం సెట్టింగ్స్ అవి మార్చుకోవాలి అండి. ఇమేజ్ని మనం ఆటో కాంట్రాస్ట్, ఆటో టోన్, ఆటో కలర్ ఇవి మనం పెంచుకోవచ్చు. సో ఇప్పుడు ఇమేజ్ అనేది ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం టేక్ అనేది తీసుకుంటుంది. సో ఎందుకంటే మన ఇమేజ్ వచ్చేసరికి చాలా ఎంబీ ఉంటుంది కదా, నా ల్యాప్టాప్ వచ్చేసరికి తక్కువ ర్యామ్ కాబట్టి టైం తీసుకుంది. మీ యొక్క ప్రాసెసర్ బట్టి ర్యామ్ బట్టి కూడా స్పీడ్గా అవుతుంది. సో ఇప్పుడు ఇమేజ్ వచ్చేసరికి మనకి వచ్చింది. సో ఇమేజ్ని మనం ఓపెన్ చేసుకున్నాము. సో ఇమేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి పైన బార్లో ఫైల్ ఎడిట్ ఇమేజ్ లేయర్ టైపు సెలెక్ట్ ఫిల్టర్ కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఎడిట్ పక్కన ఇమేజ్ క్లిక్ చేయండి. సో ఎడిట్ పక్కన ఇమేజ్ క్లిక్ చేసి సో అందులో మనకి ఉంటాయి ఫీచర్స్ అనేవి. సో ఆటో కాంట్రాస్ట్, కలర్, టోన్ మీకు పైన ఇమేజ్ కనిపిస్తుంది. సో నేను అవి మీకు జూమ్ చేసి చూపిస్తాను మీకు అవన్నీ. ఆటో కాంట్రాస్ట్ అవి అడ్జస్ట్ చేసుకోండి, అంటే మన ఇమేజ్ని కొద్ది బ్రైట్నెస్గా చూపించడం కోసం. సో ఆటో టోన్ నొక్కాను ఇప్పుడు. సో ఆటో కాంట్రాస్ట్ కూడా నొక్కుతాను చూడండి. సో ఇది నేను 2 times రిపీట్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు ఇది అర్థం కావడం కోసం. ఇమేజ్లోకి వెళ్ళి ఆటో టోన్, ఆటో కాంట్రాస్ట్, ఆటో కలర్ ఈ 3 క్లిక్ చేయండి. సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అలాగే లెంగ్తీగా ఉంటుంది వీడియో, దయచేసి చూడండి. వీడియో చూడకుండా కామెంట్స్ పెట్టగానే దయచేసి. ఒక వీడియో చేయడానికి చాలా టైం పట్టుద్ది. సో నేను ఇప్పుడు ఇమేజ్ని డూప్లికేట్ లేయర్లో తీసుకుంటున్నాను. సో మనకి అది డూప్లికేట్ లేయర్లో కావాలంటే కంట్రోల్ చేయన నొక్కోవచ్చు, లేదంటే మనం అది డూప్లికేట్ లేయర్లో చేసుకోవచ్చు. మన డిలీట్ పక్కకి డ్రాగ్ చేస్తే కాపీ అవుద్ది. సో నీకు ఇప్పుడు ఇమేజ్లో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీకు ఆటో టోన్, ఆటో కలర్, ఆటో కాంట్రాస్ట్. సో వాటిని క్లిక్ చేస్తున్నాను. సో అవి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అంటే అవి మనకి చాలా బాగా యూజ్ అవుద్ది. సో అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు మనకి. సో అది మనకి కొద్ది బేసిక్గా మన ఫోటో కొద్ది కలర్ కనిపించడం కోసం అవి చేసుకుంటాము. సో ఇప్పుడు మీకు ఫిల్టర్ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మనకి కెమెరా రా ఫిల్టర్ అని ఉంటుంది. సో Ctrl+Shift+A అన్న, Shift+Ctrl+A అన్న ఒకటే. సో అది క్లిక్ చేస్తే మీకు కెమెరా రా ఫిల్టర్ అనేది వస్తాం జరుగుతుంది. సో మనం ఇదివరకు మన వీడియోల్లో లైట్రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అందులో ఉన్న ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఎక్స్పోజర్, టోను, ఇంకా బ్రైట్నెస్, కాంట్రాస్ట్, ఇంకా మనకి చాలా ఉంటాయి. క్లారిటీ, డెహెజ్, హైలైట్స్ ఇంకా చాలా ఉంటాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. సో నా సిస్టమ్ వచ్చేసరికి హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే లేట్ తీసుకుంటుంది మీకు వీడియోలో చూపించడం కోసం. సో అడ్జస్ట్ అవ్వండి, క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని నేర్చుకోండి మీరు. సో అప్పుడు మనకి ఆ ఫిల్టర్స్ అన్నీ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ ఫిల్టర్స్ మనం మన ఇమేజ్కి తగ్గట్టు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తాయి ఫిల్టర్స్. సో మన ఇమేజ్ బట్టి ఒకలా ఉంటుంది. సో మనం అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో మనం ఎంత బాగా చేసుకున్నా అంత బాగా కనిపిస్తాయి ఇమేజెస్. సో నేను మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో వీడియోస్ కామెంట్లో చెప్పండి నా వాయిస్ అనేది. సో ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళిన తర్వాత Ctrl+Shift+A అంటే కెమెరా ఫిల్టర్ ఓపెన్ అవ్వింది. సో అందులో మనకి సైన్ని ఇవన్నీ సెట్టింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడో, వైట్స్, బ్లాక్స్. సో నేను ఎక్స్పోజర్ అనేది కొద్దిగా పెంచాను, అంటే ఇమేజ్ మీద బ్రైట్నెస్ రావడం కోసం. సో మీరు చూస్తున్నారు కదా జూమ్ చేసి చూస్తుంటే. సో వైబ్రెన్స్ కూడా పెంచాను, అంటే కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడం కోసం. సో వైబ్రెన్స్ కూడా పెంచాను. సో అలాగే మనం క్లారిటీ, డెహెజ్ కూడా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇమేజ్ని చూసుకొని. సో నేను షార్ట్ కట్ కీస్ అని మీకు పైన రాయడం జరుగుతుంది. సో క్లియర్గా చూడండి. సో ఇప్పుడు నేను ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. వైబ్రెన్స్, సాచురేషన్ అవి నేను దయచేసి చెప్పేది మీ ఇమేజెస్ తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే నేను అడ్జస్ట్మెంట్ చేసేది వేరేగా ఉంటుంది. నా ఇమేజ్ తగ్గట్టు నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. మీ ఇమేజ్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎందుకంటే అది మీ ఫోటో. సో నేను అడ్జస్ట్మెంట్ చేసినట్టు చేస్తే మీకు అర్థం కాదు. సో క్లారిటీ, డెహెజ్ ఇవి కూడా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో షాడోస్, వైట్స్ ఇవన్నీ చూసుకొని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కంపేర్ చేసుకోండి, ఇమేజెస్ని కంపేర్ చేసుకోండి. బిఫోర్ ఎలా ఉందో, ఆఫ్టర్ ఎలా ఉందో
సో అప్పుడు చేసుకున్న తర్వాత మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులోనే. మనకి కలర్స్ అవి మార్చుకునేది ఉంటుంది. సో శాచ్యురేషన్లోకి వెళ్ళి సో మనం 4th క్లిక్ చేసిన వెంటనే ఇవి వస్తాయి. సో ఇందులో మనకి శాచ్యురేషన్, హ్యూ, లుమినెన్స్ అంటే కలర్ పెంచడం. శాచ్యురేషన్లోకి వెళ్ళి మనకు నాకు కావాల్సిన కలర్ అనేది పెంచుకోవచ్చు. సో అది అయింది. తర్వాత మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో మనం వింటేజ్ అప్లై చేయొచ్చు. అంటే మనకి ఫోకస్ అయ్యేది ఒక ఇమేజ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ కొద్దిగా బ్లర్ అంటే కాదు, బ్లాక్గా చేసుకుని మనకి ఉన్న ఇమేజ్ అనేది బాగా కనిపించడం కోసం వింటేజ్ వాడతాము. సో వింటేజ్లో కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఫిల్టర్ ఓపెన్ అవ్వడానికి అంటే మన ఇమేజ్ మీద అప్లై అవ్వడానికి కొద్ది టైం తీసుకోవడం జరుగుతుంది. సో అది మనకి ఫిల్టర్ అనేది బాగా అప్లై అయ్యి ఇమేజ్ మీద కనిపిస్తుంది. సో చూడండి, మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇమేజ్ మీద అప్లై అవుద్ది. సో ఇప్పుడు మనకి ఇమేజ్ మీదకి వచ్చిన తర్వాత కంపేర్ చేసుకోండి. అంటే మనం కాపీ చేసాం కదా, ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ చూసుకోండి, కొద్ది డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో మన స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. సో థంబ్నెయిల్లో చూసి ఉంటారు కదా మీరు, స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది. సో కెమెరా ఫిల్టర్ ఇప్పుడు అయిపోయింది. సో తర్వాత మీకు కెమెరా ఫిల్టర్ తర్వాత స్కిన్ రిఫైనర్ కూడా వాడచ్చు మనం. సో స్కిన్ రిఫైనర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ యూట్యూబ్లో చాలామంది వీడియోస్ చేస్తారు. సో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వాళ్ళ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మళ్ళీ అది డౌన్లోడ్ చేయడం కోసం. సో నేను కూడా అలాగే డౌన్లోడ్ చేసుకున్నాను ఇంగ్లీష్ వీడియోస్ చూసి. సో ఇప్పుడు మనకి ఇవి కావాలితే మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు. అంటే Ctrl+U నొక్కితే మనకి కలర్స్ అవి మార్చుకోవచ్చు. అంటే మనం ఆ కలర్ని క్లిక్ చేసి మార్చుకోవచ్చు. సో నేను ఇప్పుడు అది చూపిస్తున్నాను మీకు. Ctrl+U నొక్కితే మన కలర్స్ అవి మార్చుకుంటూ, అది సైన్స్లో అవుతుంది, CYANS అని ఉంటుంది. సో అందులో మనం కలర్స్ అనేవి మార్చుకోవచ్చు. సో లైటింగ్ అవి డౌన్ చేసుకోవచ్చు. సో అదైతే మీకు మామూలుగా చూపిస్తున్నాను. అంటే కలర్స్ మార్చడం ఎలా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు. సో అది సైన్స్లోనే. సో Ctrl+U అది నొక్కితే మనకి కలర్స్ మార్చుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు నేను కెమెరా ఫిల్టర్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో అందులో మనకి కలర్ అవి పెంచుకోవచ్చు కొద్దిగాని. సో మళ్ళీ నేను కెమెరా ఫిల్టర్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పోజర్ అవి కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఫేస్ యొక్క బ్రైట్నెస్ పెంచాలనుకుంటున్నాను. శాచ్యురేషన్లోకి వెళ్ళి రెడ్ కలర్గా ఉంది కదా, ఆరెంజ్ కలర్. సో అది మన ఫేస్ ఇది పెంచుతున్నాను. అంటే లుమినెస్లో పెట్టి పెంచితే కలర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది బ్రైట్గా. సో లుమినెస్లో పెట్టి పెంచడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను అవన్నీ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి పెంచుతున్నాను. సో ఫేస్ కొద్దిగా బ్రైట్గా కనిపించడం కోసం ఇప్పుడు ఓకే చేశాను. సో ఫిల్టర్ అనేది ఓపెన్ అయింది, అంటే ఫిల్టర్ అనేది అప్లై అయిపోయింది. సో మనం మళ్ళీ తర్వాత స్కిన్ రిఫైనర్ అనేది వాడతాము. సో మన ఇమేజ్కి స్కిన్ రిఫైనర్ కూడా వాడుకోవచ్చు. సో స్కిన్ రిఫైనర్ వాడిన తర్వాత మన ఇమేజ్ ఇంకా బాగా తయారవుతుంది. సో స్కిన్ రిఫైనర్స్ వాడటం వల్ల మన ఇమేజ్ అనేది ఫేస్కి ఉన్న స్పాట్స్ అంటే పింపుల్స్ లాంటివి అవన్నీ మనము క్లియర్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫోటో టూల్ బాక్స్ అని ఉంటుంది. సో అందులో స్కిన్ రిఫైనర్ అని ఉంటుంది. సో అది నేను క్రాక్డ్గా డౌన్లోడ్ చేశాను. అంటే యూట్యూబ్లో ట్యుటోరియల్స్ చూసి డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా అలా డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తెలియదు. సో నేనైతే యూట్యూబ్ వీడియోస్ చూసే అది డౌన్లోడ్ చేసుకున్నాను. సో అది ఓపెన్ అవ్వడానికి కొద్ది టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అది చాలా పెద్ద MB ఉంటుంది. అంటే అది చాలా వేరే కదా అది. సో అది వేరే ఫోల్డర్ లాంటిది. సో అది ఓపెన్ అవ్వడానికి టైం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో నాది తక్కువ ర్యామ్ ల్యాప్టాప్, సో టైం తీసుకుంటుంది. సో అది ఓపెన్ అయిన తర్వాత మనం స్కిన్ అవి స్మూత్నెస్గా చేసుకోవచ్చు. సో అది కూడా మీకు చూపిస్తాను వీడియోలోని. సో అందుకే వీడియో లెంతీగా ఉంది. సో మనకి వీడియోలో ఇప్పుడు చూడండి, సేమ్ మనకి కెమెరా ఫిల్టర్లో చూసినట్టే కనిపిస్తాయి యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇందులో స్మూత్నెస్, టాలరెన్స్, ఆపాసిటీ ఇవన్నీ ఉంటాయి. స్మూతింగ్ దాంట్లోకి వెళ్ళి మన అమౌంట్ అవి అడ్జస్ట్మెంట్ చేసుకుని, అంటే ఫేస్ మీద మరకలు ఉండకుండా చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాము. అంటే మనం పొట్టుల కింద చిన్న చిన్న మచ్చల కింద వచ్చేసినట్టు ఉంటుంది కదా ఒకసారి. ఇమేజ్ అనేది బాగా రాపడం వల్ల నైట్ టైంలో తీసినట్టు అనిపిస్తుంది. సో ఆ ఇమేజ్ని మనం నీట్గా చేసుకోవడానికి ఇది వాడతాము. సో చూడండి, నేను అన్నీ క్లియర్గా చేస్తున్నాను. సో ఇవన్నీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని నీట్గా కాంట్రాస్ట్, హైలైట్స్, బ్రైట్నెస్, షాడోస్ ఇవన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫోటో ఎడిటింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, సిస్టంలో అవని ఫోన్లో అవని. సో ఈజీగా చేసుకోవచ్చు, మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. సో అవన్నీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. చూడండి, ప్రతిదీ స్మూతింగ్, హ్యూ, శాచురేషన్ తగ్గిస్తే మనకి ఇమేజ్ యొక్క పైన ఫేస్ మీద ఉన్నవన్నీ తగ్గిస్తుంది. పైన మీకు ఆరెంజ్, రెడ్ కనిపిస్తుంది కదా, అది మన ఫేస్ యొక్క గ్లోనెస్ని బట్టి తెలుస్తుంది. సో అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, సైడ్కి జరుపుకుంటే మనకి అలా ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ అనేది మీకు అర్థమవుతుంది. సో గమనిస్తారు మీరు ఫోటో చేసుకున్నప్పుడు. సో ఇంకా ఇలాంటి ఎడిటింగ్ చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు నేను ఇంకా
అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి టైం తీసుకుంటుంది, ఎందుకంటే అడ్జస్ట్మెంట్కి చాలా టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. సో చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఓకే చేసుకున్నాను. ఈ ఫిల్టర్ కూడా లోడ్ అవడానికి టైం అనేది తీసుకుంటుంది, ఎందుకంటే ఈ ఫిల్టర్ చాలా టైం తీసుకుంటుంది. సో చాలా పెద్ద ఫిల్టర్ కదా, సో అందుగురించి టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫిల్టర్ అనేది యాడ్ అయ్యింది. యాడ్ అయిన తర్వాత నేను బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని అందులో మీకు బ్రష్ టూల్లో నేను స్ట్రోక్ ఒక చిన్న పిఎన్జీ టైపు లైట్ ఎఫెక్ట్ రప్పించడం కోసం జస్ట్ క్లిక్ చేస్తాను. ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని బ్రష్ టూల్ యూస్ చేసి చూడండి, నేను ఇప్పుడు చేస్తాను అది. సో బ్రష్ టూల్ ఓపెన్ చేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను. బ్రష్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. సో అది మనం సైజ్ సెట్ చేసుకొని అది చేసుకోవచ్చు. సో బ్రష్లో కూడా హార్డ్నెస్ ఇవన్నీ మనం యూస్ చేసుకుని చేసుకోవచ్చు. సో నాకు ఆ స్ట్రోక్ అనేది ఇవ్వడం కోసం బ్రష్ టూల్ అనేది వాడుతున్నాను, ఎందుకంటే మనం న్యూ లేయర్ తీసుకోవాలి. మర్చిపోయిన న్యూ లేయర్ అనేది తీసుకోవాలి. సో న్యూ లేయర్ తీసుకోవడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏముంటుందంటే, ఒక న్యూ లేయర్ తీసుకున్న తర్వాత అందులో మనకి ఇమేజ్ అనేది కొత్తగా పెట్టుకోవచ్చు. అంటే మనము ఆ స్ట్రోక్ ఇచ్చామంటే అది ఒకటి అందులోనే ఉంటుంది, సో ఇమేజ్తో సంబంధం లేకుండా. సో అది మనం సెలెక్ట్ చేసుకుని చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఆ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత మనకి అక్కడ నార్మల్ అవి కనిపిస్తున్నాయి కదా, సో అందులో మనకి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను వీడియో స్పీడ్ చేశాను, అది ఒకటిని ఏమనుకోకండి. సో అలాగే టెక్స్ట్ అనేది యాడ్ చేశాను, నేచర్ అని. సో ఆ టెక్స్ట్ నేను లుమినిసిటీలో అప్లై చేశాను. సో అది లైట్గా ఉండటం కోసం లీనియర్ డాడ్జ్ అది అప్లై చేశాను. సో ఆపాసిటీ తగ్గించి నేచర్ అని పెట్టాను బ్యాక్గ్రౌండ్లో. సో అది కూడా మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు నేను అది పెట్టాను. సో అంతే ఇమేజ్. ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేసాం, లైట్ యాడ్ చేసాం. సో ఇంకొద్ది బాగా కనిపిస్తుంది మనకి. కెమెరా ఫిల్టర్తో పాటు నేను స్కిన్ రిఫైనర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మనం బ్రష్తో మనం ఒక స్ట్రోక్ ఇచ్చుకొని దాన్ని లైట్ ఎఫెక్ట్లోకి చేశాను. అలాగే మనం ఇంకేంటంటే నేను ఇందులో వాడింది టెక్స్ట్ కూడా వాడాను, నేచర్ అని పైన రాశాను. సో ఈ రెండు వాడటం జరిగింది. సో వీడియోలో మీరు గమనించగలరు. సో ఇప్పుడు నేను ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవడం ఎలాగనేది కూడా చెప్తాను మీకు. సో Ctrl+S నొక్కి మనం ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు కెమెరా ఫిల్టర్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని చూసి మీరు కెమెరా ఫిల్టర్ అనేది నేర్చుకోవచ్చు. సో అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లోని. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చేశాను. ఒకవేళ ఈ వీడియో అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియచేయండి, లేదంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో ఇమేజ్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను చూడండి. సో మన ఇమేజ్ వచ్చేసరికి ఎప్పుడు మనం జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలి. పిఎస్డి ఫార్మేట్లో సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఫోటోషాప్లోనే ఓపెన్ అవుతుంది. సో మన ఫోన్లో ఓపెన్ అవ్వాలంటే జేపీజీ ఫార్మేట్లోనే మనం సేవ్ చేసుకోవాలి. సో ఈ విషయం ముందుగా గుర్తించండి, ఎందుకంటే చాలామందికి తెలియదు. సో ఫోటోషాప్ వాడతారు కానీ, అంటే మనకి బేసిక్గా ఫోటోషాప్ వాడే వాళ్ళకి ఇది మాత్రం తెలియాలి, అంటే జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేయడం తెలియాలి. సో నేను ఇప్పుడు జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేస్తున్నాను ఇమేజ్. సో జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేయడం అంటే అది మన మొబైల్లో ఓపెన్ అవుతుంది. సో ఫోటోషాప్ ఫైల్ సేవ్ చేస్తే మనకు ఫోన్లో ఓపెన్ అవ్వదు. సో మనం జేపీజీ ఫార్మేట్లోనే ఓపెన్ చేసుకోవాలి, ఫోన్లో చూసుకోవచ్చు ఫొటోస్. సో ఈ విషయం మీరు గమనిస్తారనుకున్నాను. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఒకవేళ ఏమైనా తప్పులుంటే క్షమించండి, నాకైతే టైం ఉండలేదు వీడియోస్ చేయడానికి. సో నేనైతే వీడియోస్ పెడతాను, సో వెయిట్ చేయండి. సో వీడియోని పూర్తిగా చూసి కామెంట్ చేయండి దయచేసి. ఒక వీడియో చేయడానికి చాలా టైం పట్టుద్ది ఎవరికైనా, ప్రతి యూట్యూబ్ క్రియేటర్కి. సో అది మీకు తెలియకుండా కామెంట్స్ చేసి మనం డిస్కస్ చేస్తానంటే, సో ఒక వీడియో చేయాలంటే చాలా టైం పట్టుద్ది ఎవరికైనా, యూట్యూబ్ క్రియేటర్ ప్రతి ఒక్కరికి. సో ఇది అర్థం చేసుకోండి. సో నేను వీడియో లేట్గా పెట్టడానికి కారణం ఏంటంటే మన ఛానల్లో వీడియో పూర్తిగా చూడడం లేదు. సో అందు గురించి కొద్దిగా లేట్గా పెడుతున్నాను. సో క్షమించండి. సో ఏమైనా తప్పులుంటే సారీ ఫ్రెండ్స్. ఓకే, టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.